ఒకవైపు భీమిలి హైటెక్ జోన్, ఇంకోవైపు రిషికొండ ఐటీ పార్క్, మధ్యలో రాయలసీమ, ఉత్తరాంధ్రను కలిపే కీలక హైవే కనెక్టివిటీ. ఇవన్నీ ఒకే రేంజ్ లో సాగే స్ట్రాటజికల్ లొకేషన్ ఇది. డేటా సెంటర్ కు కావలసిన 24 గంటల అన్ఇంటరప్టెడ్ పవర్ నెట్వర్క్, హై సెక్యూరిటీ సిస్టమ్లు, గిగాబిట్ స్పీడ్ ఫైబర్ బ్యాక్ బోన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యులు కలిసి ఇప్పటికే ప్లాన్లు, అప్రూవల్స్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్తున్నాయి. డేటా సెంటర్ అనగానే చాలా మందికి సర్వర్ రూమ్, పెద్ద భవనం మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ అసలు స్టోరీ అక్కడే మొదలవుతుంది, కానీ అక్కడే ఆగిపోదు. ఇలాంటి హైపర్ స్కేల్ క్యాంపస్లకు ముందుగా రోడ్లు, బ్రిడ్జిలు, కొత్త పవర్ లైన్లు, సబ్ స్టేషన్లు, వాటర్ పైప్ లైన్లు, ఫైబర్ కారిడార్లు, ఈబేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులే వందలాది కూలీలు, టెక్నీషియన్లు, సైట్ ఇంజనీర్లకు డైరెక్ట్ జాబ్స్ తీసుకొస్తాయి. తర్వాత కన్స్ట్రక్షన్ ఫేజ్ లో మెటీరియల్ సప్లై, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, మిషనరీ రెంటల్స్ వంటి పరోక్ష రంగాల్లో కూడా డబ్బు సర్క్యులేషన్ భారీ స్థాయిలో పెరుగుతుంది. ఇటీవల ఆనందపురం మండలం తల్లువాడలో గూగుల్ సెంటర్ వస్తుందన్న వార్త ప్రజల్లో చాలా ఆనందాన్ని కలిగించింది. భీమిలి అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. భీమిలిలో అభివృద్ధి జరగాలంటే ఇలాంటి గూగుల్ సెంటర్లో ఐటీ సెంటర్స్ రావాలి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కృషి చేసి, ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు కృషి చేసి గూగుల్ సెంటర్ని ఇక్కడ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఉపాధి లేని ప్రాంతంగా మారిన ఈ ప్రాంతంలో అలాంటి సెంటర్స్ రావడం వలన ఉపాధి లభిస్తుంది. నాట్ ఓన్లీ డైరెక్ట్ ఉపాధి, ఇండైరెక్ట్ ఉపాధి చాలామంది, వేలాది మంది ప్రజలకు లభిస్తుంది. అక్కడ వ్యవసాయం చేసి కూరగాయలు పండించే వారికి కానీ, అలాగే పనులకు కానీ, చాలా విషయాల్లో, అలాగే హౌస్ రెంట్స్ పెరగడం కానీ అన్నీ కూడా ప్రాంత ప్రజలకు లాభం ఉంటుంది. ఒక సంస్థ రావడం వల్ల కొంచెం నష్టం చిన్నది ఉన్నా లాభం ఎక్కువగా ఉంటుంది. చిన్న నష్టాన్ని చూపెట్టి అది రాకుండా చేసుకోవడం అన్నది మన దురదృష్టం అనే చెప్పాలి. మనం ఏదైనా సంస్థ వస్తుందంటే దాన్ని స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలి, ఆ ప్రాంతానికి వచ్చేటట్టుగా మనం ఆహ్వానించాలి. అలా ఆహ్వానిస్తేనే మనం ఈరోజు అభివృద్ధి చెందుతాం. మాకు గూగుల్ రావడం వల్ల మాకు నిరుద్యోగ సమస్య తీరుతుంది. మా పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. అలాగే మా ప్రాంతం మంచి అభివృద్ధి చెందుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల తెలంగాణ ఎలాగైతే హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందో ఇది కూడా అలాగే డెవలప్మెంట్ అవుతుందని మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అది పాలన కూడా బాగానే చేస్తున్నారు. మాకు ఈ గూగుల్ రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. మరొక హైటెక్ సిటీ అవుతుందని మేము భావిస్తున్నామండి. అదే సమయంలో ఆనందపురం, భీమిలి రూట్లో రియల్ ఎస్టేట్ భూమి మొదలైపోయింది. భూముల రేట్లు క్రమంగా పైకి దూసుకుపోవడమే కాదు, రేపిక్కడికి వేలాది ఐటీ, డేటా, నెట్వర్క్, సపోర్ట్ స్టాఫ్ వస్తారన్న అంచనాతో హోటల్స్, హాస్టల్స్, గెస్ట్ హౌస్లు, రెంటల్ అపార్ట్మెంట్లు, కోవర్కింగ్ ఆఫీసులు, ఫుడ్ కోర్ట్స్ ఆల్ రౌండ్ డిమాండ్లకు వస్తున్నాయి. మన ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. హైదరాబాదు ఎలాగ అభివృద్ధి చేశాడో చంద్రబాబు నాయుడు, ఆ స్థాయి కన్నా ఎక్కువ అభివృద్ధి చెందాలనేది మా ఆకాంక్ష. కాబట్టి కొన్ని శక్తులు గూగుల్ మీద దుష్ప్రచారం చేస్తే చెయ్యొచ్చు, కానీ అభివృద్ధి ముఖ్యం. ఈ ప్రాంతం ఆనందపురం మండలంలోనూ తొర్లవాడ వస్తుంది కాబట్టి గూగుల్ చుట్టుపక్కల గ్రామాలు అవనాయండి. రాబోయే కాలంలో ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. దానితో పాటుగా విశాఖపట్నం పూర్తి స్థాయిలో ప్రపంచ పటంలో చిరస్థాయిగా ఉండిపోయిన అభివృద్ధి నోచుకుంటుందని నేను ఆశిస్తున్నాను. నాతో పాటు చుట్టుపక్కల ప్రజలు అవనండి అందరికీ చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడికి గూగుల్ తీసుకురావడం వల్ల మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. గూగుల్ రావడం వల్ల ఎంతో యువత తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దానివల్ల భవిష్యత్తు కూడా, యువతరం తాలూకా భవిష్యత్తు కూడా మారుతుంది. ఇవాళ ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో వస్తుంది వేరే విషయం, కానీ ఇవాళ నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో తొర్లవాడలో రావడం ఒక శుభసూచకం అని కూడా ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే యువత జూట్ మిల్ మూసివేసిన తర్వాత ప్రతి ఒక్కరూ విశాఖపట్నం వెళ్ళి రాత్రి 10 గంటలకి 11 గంటలకి ఎంతోమంది ఉద్యోగాలు చేసుకొని తిరిగి వస్తున్నారు. అలాగే మన లోకల్లో, మన నియోజకవర్గంలో ఇలాంటి కంపెనీలు వస్తే ఎంతో కొంత యువతకి ఉపయోగపడుతుంది. అందులో తెలుసుకోవాల్సిన గూగుల్లో చాలా ఉంది. ప్రతి విషయానికి అర్థం చెప్పే సంస్థే ఈ గూగుల్. కాబట్టి ఒక విధంగా హర్షదాయకం.
చిన్న టీ కాఫీ షాప్ నుంచి సూపర్ మార్కెట్, ఫాస్ట్ ఫుడ్ జాయింట్, పెట్రోల్ బంక్ వరకు స్థానికంగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది గోల్డెన్ విండోలా కనిపిస్తుంది. ఇంకా ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలాంటి గ్లోబల్ లెవెల్ డేటా సెంటర్ అంటే AI, క్లౌడ్, డిజిటల్ సర్వీసెస్ కి కోర్ ఇంజన్. అంటే రేపు ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్లు, కొత్త కంపెనీలు, స్టార్టప్స్ కూడా ఇదే బెల్ట్లో చుట్టుపక్కల క్యాంపస్లు చూసే ఛాన్స్ చాలా ఉంది. మన విశాఖను కోస్ట్ సిటీగా మాత్రమే కాకుండా నేషనల్ AI డేటా హబ్ గా బ్రాండ్ చేయాలన్న ప్లాన్ కు ఈ ప్రాజెక్టు ఒక పెద్ద మైలురాయి. ఇదంతా ఒక్క రోజులో జరగదు, కానీ వచ్చే 5-10 ఏళ్లలో ఈ రోడ్డుపై మీరు చూసే మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడే ఈ పనులకు మొదటి అడుగులు పడుతున్నాయి.